హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు నేను కంద పచ్చడి పెడుతున్నా. కంద పచ్చడి కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళి 2 కంద దుంపలు పట్టుకొచ్చాను. 1 కేజీ ఉందండి. అయితే కంద పచ్చడి నాకు ఇంతకు ముందు తెలియదు, నిజంగా చెప్తున్నాను. అల్లం పచ్చడి వీడియో పెడితే అందులో ఒకళ్ళు కామెంట్లో అడిగారు కంద పచ్చడి పెట్టి చూపించానని. మా అమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని అడిగితే కంద పచ్చడి బాగుంటుందమ్మా అన్నారు. నాకు అసలు తిన్న గుర్తే లేదు, పెట్టేవారంట అప్పుడు. అయితే నేను అమ్మ అది అందరికి కొలతలు చెప్తే నేను ఒకసారి పెట్టి చూశాను. వెంటనే తినద్దు, ఒక 4-5 రోజులు ఆగి తినమంటే వారం రోజులు ఆగి తిన్నాను. అసలు ఎంత బాగుందో కంద పచ్చడి. అబ్బా, ఎలా మిస్ అయ్యామబ్బా ఇన్ని రోజులని నాకు అనిపించింది. ఈ మధ్య పెట్టట్లేదు కానీ అప్పుడు పెట్టేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అదే అందరూ పెట్టేవారని మా అమ్మ ఇంచక్క మెల్లిగా చెప్తుంది. అప్పుడు పెట్టి చూసిన తర్వాత నాకు భలే అనిపించింది. కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఆ కంద పచ్చడి గురించి పెట్టి చూపించాను అన్నందుకే నేను నేర్చుకుని పెట్టాను. అయితే మీ అందరికి కూడా కప్పు కొలతలతో ఎలా పెట్టుకోవాలి ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ దుంప ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, సగం పులుసు పెడతారో సగం ఏదో చేసుకుంటారు, మిగతాది మిగిలిపోయింది అయ్యో పాప మన బాధ అని ఆడపదక్కర్లేదు. ఇలాగా నిల్వ పచ్చడి పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పెట్టిన తర్వాత తిన్న తర్వాత అబ్బా ఎంత బాగుందో అండి అనకపోతే అడగండి, ఎందుకంటే నాకు అంత నచ్చింది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయి. పదండి. ఇగోండి చింతపండు, 1 కేజీ కందకి మనం 150 గ్రాములు చింతపండు వేసుకోవాలి. పులుపు తక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. 25 గ్రాములు కూడా అలాగే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 150 గ్రాములు వేస్తున్నాను అనమాట. ఈ 150 గ్రాములు చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టేసి గుజ్జు తీస్తాను. ఇగోండి ఇలా సలసల మరుగుతుంది కదా, అలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడెక్కిన తర్వాత చల్లారాక గుజ్జు తీసేసుకోవడమే అనమాట. నీళ్ళు ఇలా నానబెట్టాం కదా, గుజ్జు తీసేసుకుందాం. తీసేసి ఉడకబెడతాను ఇప్పుడు. ఇదిగోండి చింతపండు ఇలాగా చక్కగా గుజ్జు తీసేసుకోవాలి. ఒక జాలీలది ఉంటుంది కదా, అందులో వేసుకుని చక్కగా ఇలా గుజ్జు తీసేసుకుని ఈ గుజ్జుని దగ్గరగా ఉడికినిచ్చుకోవాలి. చూడండి, దగ్గరగా ఉడికితేనే మనకి పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి చూడండి, దగ్గరగా ఉడికిపోయింది. ఇలా దగ్గరగా ఉడికితే పచ్చడి తొందరగా పాడవదు. నిల్వ పచ్చళ్ళు కదా, అందులోనూ నిల్వ పచ్చడి కాకపోయినా కూడా మామూలుగా మనం వారం 15 రోజులు ఉంచుకున్నా కానీ ఇలాగే ఉడకబెట్టుకోవాలి, లేదంటే బూజు వచ్చేస్తుంది అనమాట తొందరగా పచ్చడి. ఇలా దగ్గరగా ఇలా ఉడికిపోతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవ్వండి మూకుట్లో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను మెంతులు వేసుకోవాలి. ఇవ్వండి దోరగా వేయించుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే కరెక్ట్గా వేగితాయి. హైలో పెట్టామంటే మాడిపోయినట్టు అయిపోతాయి తొందరగాను. ఇంకో ఇలాగా వేగిపోవాలి చక్కగా. బాగా వేగిపోయినాయి అంటేనే, సరిగ్గా వేగలేదు అనుకోండి జిగిరి వస్తూ ఉంటుంది మనకి మెంతి పౌడర్. దీన్ని వేగితేనే బాగుంటుంది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కంద అయితే కట్ చేసుకుందాం. నా చేతులకు దురద వస్తుందని మరి ఏనుని కొయ్యమంటున్నాను. కొంచెం చేతులకి ఆయిల్ రాసుకుని అప్పుడు కొయ్యాలి. మేడం గారు ఆయిల్ కూడా ఏం రాయదు, కోసేస్తుంది. తనకేం అనిపించదు అనమాట, దురద అది రాదు అసలు. అందుకని పైన చెక్కు మాత్రం కొంచెం దల్సరిగా చెక్కుకోవాలి. ఆల్రెడీ ఒకటి కట్ చేసింది చూడండి, అక్కడ ముక్కలు కోసి ఉంచింది పక్కన, కనిపిస్తున్నాయి. అయితే ఇంకొకటి కూడా మీకు చూపిద్దామని చెప్పి ఆగిందనమాట. ఈ లోపల లేకపోతే కోసేస్తుంది ఫాస్ట్గా. ఏంటంటే ఆ ముక్కలు కోసిన తర్వాత చెక్కిన తర్వాత కంప్లీట్గా కడిగేసి ముక్కలు కోసుకోవచ్చు. నీట్గా చెక్కేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు. కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు. మనం బంగాళదుంప కూరకి ముక్కలు ఎలా కోస్తాం అలా కోసామన్నమాట. కావాలంటే తురుము కూడా పెట్టుకోవచ్చు. తురుము పచ్చడికి కొంచెం కొలతలు అటు ఇటు కొంచెం చిన్న చిన్న మార్పులు జరుగుతాయి అంతే. కంద ముక్కలన్నీ అవి మనం చెక్కు తీసేసుకున్నాక ఒకసారి కడిగేసుకుని తుడుచుకుని ముక్కలు కోసుకోవాలన్నమాట. ఇలాగా లేదు అంటే తురుముకున్న పర్లేదు, లేదు అంటే ఒకవేళ ముక్కలు కోసిన తర్వాత కడిగితే ఎండలో పెట్టుకోవాలంటే బాగా ఆరిపోయే వరకు, అప్పుడు వేయించుకోవాలి. ఇవ్వండి కంద ముక్కలు. అయితే ఫస్ట్ కంద వేయించక ముందే ముక్కల్ని ముందే కొలుచుకోవాలన్నమాట. ఒకసారి ఏదైనా 1 కప్పుతోటి 4 కప్పులు వచ్చేలాగా కొలుసుకోండి, లేదా 2 కప్పులు వచ్చేలాగైనా సరే కొలుసుకోండి. ఒకసారి చూపిస్తా చూడండి. 1 2 3 ఇది 4 కప్పులు మనకి ఈ ముక్కలు అయినాయి అనమాట. నిండుగా అవ్వాలి, ఎల్త్గా కూడా కాదు, ఎందుకంటే గ్యాప్స్ ఉంటాయి కదా మధ్యలోనూ, అందుకని అనమాట. అయితే ఇవి వేయించుకోవడానికి నూనె ఎంత పోయాలో చెప్తాను మీకు. కేజీ మనకి కందకి 1/2 కేజీ నూనె పడుతుందండి. ఎందుకంటే నిలవ ఉండాలి సంవత్సరం అంతా పచ్చడి ఎక్కువ రోజులు అంటే నూనె కరెక్ట్గా వేసుకోవాలి. ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. నూనె వేసేటప్పుడు మీకు గిన్నె కొలత కూడా చెప్తాను. 1/2 కేజీ ఆయిల్ అని చెప్పాను కదా, ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో ఆ గిన్నెతో కొలత కూడా చూపిస్తాను.
నాకు తెలిసి 2 గిన్నెలు అవుతుంది కరెక్ట్గా ఇది. ఇదిగోండి, ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో 4 గిన్నెలు, దాంతో 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే పల్లి ఆయిల్. ఇప్పుడు నేనైతే వేరుశనగ నూనె అండి పల్లి ఆయిల్ వేసాను, అవే బాగుంటాయి పచ్చళ్ళకి. ఇదిగోండి, ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ వేసుకుని వేయించుకోవాలి. మరీ ఎర్రగా వచ్చేలాగా వేయించకూడదండి, ఒక్క 3 నుంచి 4 నిమిషాలు. అది మనం మంట పెట్టిన దాన్ని బట్టి అనమాట. మీడియంలో పెట్టాను నేను, కొంచెం హైలో ఉన్నా పర్వాలేదు. చూపిస్తాను మీకు ఎలాగ వేగాలో. ఇదిగోండి, ఇంకా చూడండి ముక్కలు అయితే వేగిపోయినాయి. మరీ ఎక్కువగా వేగక్కర్లేదు, కొద్దిగా వేగితే సరిపోద్ది. ఒక 3 నిమిషాలు వేగితే సరిపోతుంది. చూడండి, మరి కలర్ అది వచ్చేలాగది వేయించక్కర్లేదు. ఇదిగోండి, ముక్కలన్నీ ఇలా వేయించేసుకుని గిన్నెలో వేసేసుకున్నాం. స్టవ్ మళ్ళీ వెలిగించానండి. ఈ ఆయిల్లో 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదా, ఇంకా ఆవాలు అయితే వేయట్లేదు. అలాగే ఎండుమిరపకాయలు, ఇందులో పప్పులు కూడా వేసుకుంటాం పోపుకి, కానీ నేనైతే పప్పులు వేయట్లేదు. ఎందుకంటే నిలవ ఉన్నప్పుడు పప్పులు వేస్తే బాగా నూనె పీల్చేసుకుంటుంది అనమాట నిలవ పచ్చళ్ళలో, అందుకని వేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే శనగపప్పు, మినపప్పు ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు ముక్కల్లా కట్ చేసి వేసాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో 1 స్పూను ఇంగు వేసుకోండి, ఇంగు పౌడరు బాగా వేగాలి. మనకి ఎండుమిరపకాయలు వేగలేదనుకోండి బాగోవు. ఎల్లుల్లిపాయలు అండి, ఒక 4 ఎల్లుల్లిపాయలు ఇలాగా పొట్టు తీసేసుకుని కచ్చా పిచ్చ కింద ఇలా దంచేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం పోపు వేసుకుంటున్నాం కదా ఆయిల్లో, అలాగా పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే ఇలా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి పచ్చివే ఇలాగ వేస్తాను. 4 కప్పులు కంద ముక్కలు అయితే 1 కప్పు కారం వేసుకోవాలి నిండుగాను. చూడండి, కారం ఘాటు బట్టి, మరీ గుంటూరు కారం ఒక్కటే అనుకోండి, అప్పుడు కొంచెం తగ్గించుకుని వేసుకోండి. లేదా మీరు కారం తక్కువ తినేవాళ్ళైనా సరే, లేదంటే గ్రేవీ కూడా సరిపోదు అనమాట, బాగా తక్కువ వేసుకున్నా కూడాను. 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు మిక్సీలో మెత్తగా చేసేసుకుని అది వేసుకుంటే, ఏ పచ్చడికైనండి రాళ్ళుప్పు అంటే కల్లుప్పు ఉంటుంది కదా, అది మెత్తగా చేసేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా, ఇది చూసారు కదా ఎంత బాగుందో గుండ్రంగానే దంచుకోవడానికి. అయితే దీంతో పాటు రోల్ కూడా తీసుకున్నానండి పెద్దది, అసలు చాలా బాగుంది ఆ రోల్ అయితేని. మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. మనం వింటున్నారా వ్లాగ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో పెట్టానమాట వీడియో అయితేని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇక వెల్లుల్లిపాయల్ని ఇలాగ కచ్చాపిచ్చా కింద దంచేసుకుని వేసుకోండి. మాకు ఇలా పచ్చివి ఇష్టం ఉండదు అంటే కొద్దిగా వేయించుకుని వేసుకోవచ్చు, కానీ వెల్లుల్లిపాయలు దంచివి ఇలా వేస్తే మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్నామంటే ఒకసారి ఇవి కలిపేసుకుందాం. ఇందులో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, ఇలా వేయించుకుని పౌడర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చివి పౌడర్ కన్నా ఇలా వేయించుకుని వేసుకున్నది బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి ఇలాగా కలిపేసుకుని, ఇదిగోండి చింతపండు గుజ్జు, మనం 1 కేజీ కంద ముక్కలకి 150 గ్రాములు చింతపండు వేసుకుంటే 3/4 వంతు గుజ్జు వచ్చిందనమాట. బాగా దగ్గరగా వేయించుకున్నాక, మాకు చింతపండు పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు అన్నవాళ్ళు ఒక 1/2 కప్పు వేసుకోండి. అంటే ఒక 100 గ్రాములైనా సరే చింతపండు వేసుకుని గుజ్జు తీసుకుని వేసుకోవచ్చు. అంటే పులుపు ఇష్టం ఉండదు అంటే ఆ పులుపు తగ్గట్టే కారం కూడా వేసుకోవాలి. మనం కారం అది తక్కువ వేసామంటే ఆ పులుపు ఎక్కువ అయిపోద్ది అనమాట. అప్పుడు మరి కంద ముక్కలు అది మరి చప్పగా ఉంటాయి కదండి, పులుపు అది కదా, అందుకు ఈ పులుపు దాన్ని కరెక్ట్గా సరిపోద్ది. వేసుకున్నాం కదా, పోపు అది వేసుకున్నాం, చల్లారిపోయింది. చల్లారేకనే వేసుకోవాలి, వేడి నూనె పోసుకోకూడదు ఇందులో, పచ్చడి మళ్ళీ పాడైపోతుంది. 1/2 కేజీ నూనె ఖచ్చితంగా పట్టేస్తుందండి. ఇదిగోండి, ఇలాగా ఆయిల్ వేసేసుకున్నాక చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకి చింతపండు గుజ్జు, ఆయిల్ అంతా, కారం అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారా, 1/2 కేజీ నూనె పోస్తే ఆల్రెడీ ఇదిగో ఇప్పుడైతే పీర్చేసుకుంది కదా, మీకు మళ్ళీ ఒక 2-3 రోజులకి పైకి తేరుతుంది అనమాట కొంచెం. ఇది ఒక సీసాలో పెట్టేసుకుంటాండి. ఇందులో అయితే ఉప్పు చూడడం అది పెట్టుకోకూడదు ఇప్పుడైతేని. రేణు, నువ్వు కంద తింటావా? పెద్దవాళ్ళు తినకపోతే పిల్లలు ఎలా తింటారు చెప్పండి కదా, మనం తింటేనే పిల్లలకు కూడా అలవాటు అవుద్ది. కానీ మా అమ్మ నన్ను బాగా తిట్టేది, ఎందుకు అనంటే మా పిల్లలు పుట్టినప్పుడు బాలింతరాలప్పుడు కంద అట్లేసి ఇచ్చేది. అట్లేసినాడు, అబ్బా నేను తిన్నమ్మా మళ్ళీ వేసావా అనేదాన్ని. అంటే దాని గురించి అప్పుడు తెలియదు నాకు. అంటే
బాలింతలకు పెట్టాలి అని చెప్పి మా అమ్మ పెట్టేది. దానివల్ల ఏం ఉపయోగం అన్నది మా అమ్మకి తెలీదు. మంచిదంటే తినాలంటే తినాలి. బాలింతలకు పెడతారు. ఇంతే వరకు. నిజమేనండి. అప్పుడు ఎవరికి తెలుసు. ఇప్పుడు యూట్యూబ్‌లో వచ్చిన వల్ల దానివల్ల ఏంటి ఉపయోగాలని తెలుస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు వాటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు. అయితే వేసి పెడతంటే అప్పుడు తినేవాళ్ళం కాదు. ఇదేంటంటే మంచి ఫైబర్ ఉంటదనమాట ఈ కందలోను. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటది. మనం డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే బాలింత్రాలకి కందట్లు ఇలాగ ఏసి పెడితే పాలది బాగా పడతాయంటారు. అలాగే మరి డైట్ చేసే వాళ్ళకి మంచిదే అంటే వాళ్ళు కూడా ఒళ్ళు లాగాలనే కదా అనుకుంటారు. ఒళ్ళు లాగడం బాలింత్రాలు ఎందుకంటే లావైపోతూ ఉంటారు అప్పుడు. అందుకని ఒళ్ళు లాగుద్ది, పాలు బాగా పడతాయి. అంటే మనం కూడా చక్కగా తినొచ్చనమాట. మనం ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు చెయ్యకపోయినా సరే కందని అప్పుడప్పుడు తింటూ ఉండాలి. చాలా మంచిది. అయితే ఈ కంద పచ్చడైతే 5, 6 రోజుల తర్వాత మీకు నేను కలిపి టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా? మీరు కూడా మీ పిల్లలకి కంద అలవాటు చేయండి. నెలకు ఒక్కసారైనా తినేలాగా చూడండి. వారానికి ఒకసారి కాదు. సరేనా? ఇదిగోండి కంద నిల్వ పచ్చడి 4 రోజులకి, 5 రోజులకి మనకి ఊరుతది పర్వాలేదు. కానీ కొంచెం దురద ఉంటది కాబట్టి నేనేంటంటే పచ్చిది డైరెక్ట్‌గా వేయించకుండా కూడా వేసేస్తారు కదా! అలాంటప్పుడు 4 రోజులకి అది తినేసారనుకోండి కొంచెం దురదగా అనిపిస్తది. అందుకని చెప్పి 5, 6 రోజులకనుకోండి కరెక్ట్‌గా ఒక వారం రోజులు ఆగి తిన్నారంటే గొడవ ఉండదండి ఇంకా. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేయించినా, వేయించకపోయినా గానిని. ఇదిగోండి పచ్చడి చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఇగో బాటిల్‌లో ఇగో పీసెస్ చూడండి. బాగా ఊరాయి. ఇదిగో చూడండి. మామూలుగా చికెన్ ముక్కల్లా అనిపిస్తున్నాయి కదా! చికెన్ పచ్చడి పెట్టినప్పుడు అలాగే ఉంటది. ఈ కర్ణాటక కాయలు వేస్తే ఎర్రగా ఉంటది కారం. కారానికి కారం ఉంటది. రుచికి రుచి. ఆహాహాహాహాహా! ఆహాహాహాహా! పచ్చడి రుచి చూసేద్దాం. తర్వాత ముక్క తిందాం. ఓకే. ఆ! అన్ని పచ్చళ్ళు ఎవరు కనిపెట్టారురా బాబు! ముక్క తిందాం. ఎంత మెత్తగా ఉందండి ముక్క. అసలు ఊరిపోయింది కదా! అబ్బా! చాలా బావుంది. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయని నాకు తెలుసు. పెట్టాను. మా నానమ్మ చేసిన అల్లం పచ్చడి పెడతానన్నాను. అది కుదరలేదనమాట పెట్టడానికి. నెక్స్ట్ కొంచెం గ్యాప్ చేసుకొని పెట్టేస్తానండి అది కూడాను. ఎందుకంటే చెప్పాను గదా! నేను పెడతానని చెప్పి. మా నానమ్మ చేసిన అల్లం పచ్చడి కూడా చాలా బావుంటది. ఆల్రెడీ అల్లం పచ్చడి పెట్టానండి. ఆ వీడియో కూడా చూడండి. కరివేపాకు పచ్చడి కూడా చాలా బావుంది. అది కూడా ఒకసారి చూడండి. చేసిన పచ్చడి ఈ కొత్త రోట్లో చేసి చూపిస్తాను మీకు. సరే. కానీ కంద పచ్చడి మాత్రం మీరు ఒకవేళ ఎప్పుడైనా పెట్టలేదు అంటే పెట్టి చూడండి. చాలా బావుంది. ఇప్పుడు నేను కొలతలు చెప్పాను కదా! ఆ కొలతల ప్రకారంగా ఒకసారి పెట్టి చూడండి. సూపర్‌గా ఉందనమాట. మరి నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చినట్లయితే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.